హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎలైట్ కోడింగ్. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్టయితే, యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రీవియస్ వీడియోల్లో జావా ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది, జావా సూటబుల్ ఫర్ ఇంటర్నెట్ అవునా కాదా అన్న కాన్సెప్ట్స్ మనం తెలుసుకున్నాం కదా. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి అర్థమైనట్టయితే జావా ఫీచర్స్ చాలా ఈజీగా మనకి అర్థమవుతాయి. ఎవరైనా ఆ వీడియోలు చూడలేనట్టయితే ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. జావా ఫీచర్స్. జావా అనేది సింపుల్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్, పోర్టబిలిటీ, ఇంటర్ప్రిటెడ్, ఇలా మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఫీచర్ గురించి మనం తెలుసుకుందాం. జావా సింపుల్ లాంగ్వేజ్ అంట. ఎందుకు జావా సింపుల్ అంటే, జావా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అనేది సి మీద ఉంటుంది. ఎవరికైతే సి లాంగ్వేజ్ అనేది వస్తుందో వాళ్ళు జావా లాంగ్వేజ్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఏవైతే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ సిలో ఉన్నాయో, అంటే పాయింటర్స్ అవనియండి లేదా గో టు స్టేట్మెంట్స్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఎలిమినేట్ చేసేసారు. సింపుల్గా చెప్పాలి అంటే జావా మెయిన్ ఎయిమ్ ఏంటి, జావాని ఎందుకు అసలు డెవలప్ చేశారు? ఇట్ షుడ్ బి ఏ సింపుల్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకు అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఎలక్ట్రానిక్ డివైజెస్లో సెట్ అవ్వాలి. అక్కడ ఏంటి, చాలా లెస్ మెమొరీ అనేది ఉంటుంది. సో అందుకే వీళ్ళు సింపుల్గా ఉండే లాంగ్వేజ్ని క్రియేట్ అయితే చేశారు. అలానే ఈ జావా అనేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. మనం తెలుసు కదా జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని. అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఏమని చెప్పాను, రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అయితే అవ్వాలి. ఏదైతే మనకి ఫిజికల్గా ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆబ్జెక్ట్స్గా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్, బుక్, ట్రీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కిందే మనకి వస్తాయి. అయితే ప్రతి ఆబ్జెక్ట్కి, ఇప్పుడు నేను ఏమన్నాను, ఎగ్జాంపుల్గా ఒక హ్యూమన్ బీయింగ్ అన్నాను కదా, ఓకే ఫైన్. ప్రతి ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కొన్ని బిహేవియర్స్ కూడా ఉంటాయి. ఇది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏంటి, ఒక డాగ్నే తీసుకుందాం. డాగ్కి ఏంటి, కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే డాగ్కి ఒక నేమ్ ఉంటుంది, దాని హైట్ ఎంతో ఉంటుంది, వెయిట్ ఉంటుంది, కలర్ ఉంటుంది, దాని ఏజ్ ఉంటుంది, ఇలా చాలా రకరకాల ఉంటాయి కదా. ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. ఈ ప్రాపర్టీస్నే మనం వేరియబుల్స్ అని కూడా అంటాం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికల్లా. ఈ డాగ్ అనేది ఏంటి, చాలా యాక్షన్స్ చేస్తుంది కదా, అరుస్తుంది, తింటుంది, పడుకుంటుంది. ఇదేదైతే చేస్తుందో వాటినే మెథడ్స్ అంటాం, దాని యొక్క బిహేవియర్స్ అని అంటాం. అంటే మెథడ్స్ అనేవి ఏంటి, యాక్షన్స్, అదొక పర్టిక్యులర్ టాస్క్స్ అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే మనకి ఏమర్థమైంది, రియల్ టైంలో ఎగ్జిస్ట్ అవ్వాలి. నెక్స్ట్ వీటికి వేరియబుల్స్ ఉంటాయి అంటే ప్రాపర్టీస్ ఉంటాయి, అదేవిధంగా యాక్షన్స్ ఉంటాయి అంటే బిహేవియర్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఒకే రకమైన బిహేవియర్ని ఇస్తాయో అలాంటి గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్నే మనము క్లాస్ అని చెప్పి అంటాము. అంటే ఒక కేటగిరీకి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక క్లాస్ అండర్లో ఉన్నట్టు అనమాట. అంటే ఏ క్లాస్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఒకసారి ఒక క్లాస్ని కానీ మనం క్రియేట్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్నైనా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనేది ఒక క్లాస్ నేమ్ అయితే దాంట్లో మనం ఎన్ని ఆబ్జెక్ట్స్నైనా సరే ఉంచవచ్చు అనమాట. అంటే లైక్ పెట్ డాగ్స్ ఉన్నాయనుకోండి, టామీ అని ఏవేవో పేర్లతో ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్కి డిఫరెంట్ నేమ్స్, కలర్స్, అలాగా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అయితే అవుతాయి. సింపుల్ టర్మ్స్లో ఆబ్జెక్ట్ అనేది ఏంటి అంటే మనకి ఫిజికల్గా రియల్ టైంలో ఎగ్జిస్ట్ అవుతుంది, క్లాస్ అయితే అవ్వదనమాట. క్లాస్ అనేది ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఎగ్జిబిట్స్ సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్. ఈ క్లాస్ని మనం ఒకసారి రాసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్నైనా కూడా ఈజీగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫీచర్ ఏంటంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని నెట్వర్క్ మీద ఉన్న అన్ని కంప్యూటర్స్కి ఈజీగా పాస్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అదే ఎలా అంటే మనం జావాని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాస్తాము, ఆ ప్రోగ్రామ్స్ని నెట్వర్క్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అసలు నెట్వర్క్ అంటే ఎలా అవుతుంది అంటే, ఒక నెట్వర్క్కి సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది, హార్డ్వేర్ అవసరం ఉంటుంది, అదేవిధంగా ప్రోటోకాల్స్ కూడా అవసరం ఉంటాయి. హార్డ్వేర్ అంటే అందరికీ తెలుసు కదా, మోడెమ్స్, హబ్స్, శాటిలైట్, కేబుల్, ఇలాంటివన్నీ వస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఏవైనా నెట్వర్కింగ్ ఫీచర్స్ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ అనమాట. యూనిక్స్ అవనివ్వండి, లైనెక్స్ అవనివ్వండి, అలా.
అదేవిధంగా ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఇవి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్. ఈ ప్రోటోకాల్సే రెస్పాన్సిబుల్ అనమాట సోర్స్ కంప్యూటర్స్కి, డెస్టినేషన్ కంప్యూటర్స్కి ఒక కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, డేటాని పాస్ చేస్తుంది. ఇలా అంటే డేటా మీకు పాస్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి, ప్రోటోకాల్స్ అనేది కావాలి. ఇప్పుడు ఏం చెప్పాము, జావా ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ కదా, సో మనకి కొన్ని ప్రోటోకాల్స్ అవసరం అవుతాయి. ఈ అన్ని ప్రోటోకాల్స్ని జావా అనేది హ్యాండిల్ చేస్తుంది. టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అని, యూడీపీ ప్రోటోకాల్, హెచ్టిటిపి ప్రోటోకాల్, ఇలా చాలా రకాల ప్రోటోకాల్స్ అన్నవి మనకున్నాయి. ఈ ప్రోటోకాల్స్ అన్నింటినీ జావా సపోర్ట్ చేయడం వల్ల జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అయ్యింది. నెక్స్ట్, జావా ఈజ్ ఏ రోబస్ట్ లాంగ్వేజ్. ఎందుకు రోబస్ట్? జావా అనేది స్ట్రాంగ్ లాంగ్వేజ్. ఎందుకు అంటే ఈ సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా క్రాష్ అయిపోతాయి. ఎందుకు అంటే అవి పాయింటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాయి. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మనకి జావాలో లేదు. జావా ప్రోగ్రామ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది జావాలో మనకు ఉంది. దానివల్ల జావా అనేది రోబస్ట్ లాంగ్వేజ్ అనమాట. చాలా ప్రాబ్లమ్స్ని ఇది ఓవర్కమ్ చేస్తుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి రిలేటెడ్ ఉన్నటువంటివి. నెక్స్ట్, జావా ఈజ్ ఏ సెక్యూర్ లాంగ్వేజ్. ఇది మనకు తెలుసు. ఎందుకు? జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అదేవిధంగా చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జావా లాంగ్వేజ్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత, జావా ఈజ్ ఏ సిస్టమ్ ఇండిపెండెంట్. అవును, జావా సిస్టమ్ ఇండిపెండెంట్. ఎందుకు? బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని యూజ్ చేస్తున్నాము. బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్, సో జావా కూడా ఇండిపెండెంటే. నెక్స్ట్, పోర్టబిలిటీ. పోర్టబిలిటీ అంటే ఏంటంటే మనకి ప్రతి మిషన్లో సేమ్ టైప్ ఆఫ్ రిజల్టే రావాలి. దానినే మనం పోర్టబుల్ ఇన్ నేచర్ అంటాం. ఒక సిస్టంలో ఒక రిజల్ట్, ఇంకొక సిస్టంలో ఇంకొక రిజల్ట్ వస్తే అది ఎఫిషియన్స్ కాదు కదా. అలాగే పోర్టబుల్ ఇన్ నేచర్ కూడా కాదు. కానీ మనం జావాలో ఏ మిషన్లోనైనా మనకి ఒకే రకమైన రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్, జావా ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. జావా ప్రోగ్రామ్స్ అనేవి కంపైల్ చేసి మనం బైట్ కోడ్ని జనరేట్ చేస్తాం కదా. అయితే ఈ బైట్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు జేవిఎం ద్వారా. అంటే ఒకసారి కంపైల్ చేస్తున్నాం, తర్వాత మనం జేవిఎంలో ఉన్న ఇంటర్ప్రిటర్ కూడా చేస్తున్నాం. ఇంకేదైనా లాంగ్వేజ్ తీసుకుంటే ఓన్లీ కంపైలర్నే యూజ్ చేస్తాం, లేదా ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తాం మన ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. కానీ ఇన్ జావా మనం బోత్ కంపైలర్ని అదేవిధంగా ఇంటర్ప్రిటర్ని ఎగ్జిక్యూషన్ కోసం మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే హై ఎఫిషియన్సీ కోసం. తర్వాత హై పెర్ఫార్మెన్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫీచర్ మనకి. ఓన్లీ ఇంటర్ప్రిటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎగ్జిక్యూషన్ స్లో అవుతుంది. దానివల్లనే ఈ జావా ప్రోగ్రామ్స్ స్లోగా రన్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఒక కంపైలర్ అనేది అయితే ఉంది. అదే జిట్ కంపైలర్, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. జావా సాఫ్ట్ పీపుల్ అనే వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అలాంగ్ విత్ ఇంటర్ప్రిటర్ మనం జిట్ కంపైలర్ని కూడా యూజ్ చేస్తామన్నమాట. తర్వాత నెక్స్ట్ ఫీచర్ మల్టీ థ్రెడెడ్. థ్రెడ్ అంటే ఏంటి అంటే ఒక ఇండివిజువల్ ప్రాసెస్. అది ఏం చేస్తుంది, కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ జేవిఎం అనేది ఏం చేస్తుందంటే చాలా థ్రెడ్స్ని అయితే యూజ్ చేసి డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ని ఎట్ ఏ టైమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్నే మల్టీ థ్రెడ్డింగ్ అని అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ జావాలో. తర్వాత జావా ఈజ్ అ డైనమిక్. ఓకే, ఈ జావాని డెవలప్ చేయక ముందు వరకు ఓన్లీ స్టాటిక్ టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అయ్యేదన్నమాట బ్రౌజర్లో. కానీ ఈ జేమ్స్ గోస్లింగ్ అనే ఆయన చాలా డెమాన్స్ట్రేట్ చేశారు. ఏంటి అంటే యాప్లెట్స్ చెప్పారు, యానిమేటెడ్ మాలిక్యూల్స్ చెప్పారు. అంటే కొంచెం కదలడం, మూవ్ అవ్వడం, స్ట్రెచ్ అవ్వడం, అలాంటివన్నీ చేయడం వల్ల ఇంటరాక్టివిటీ బాగా పెరిగిందనమాట యూజర్కి అప్లికేషన్స్తో. అంటే డైనమిక్ టెక్స్ట్ అనేది కూడా డిస్ప్లే అవ్వడం జరిగింది ఈ బ్రౌజర్లో. ఈ యానిమేషన్స్ అన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి అంటే యాప్లెట్ ప్రోగ్రామ్ ద్వారా. మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం కదా, వీళ్ళు హార్డ్ జావా వెబ్ బ్రౌజర్ని కూడా ఒకటి ఫౌండ్ చేశారు. అదే ఫస్ట్ వెబ్ బ్రౌజర్ విచ్ రన్స్ యాప్లెట్స్ అని చెప్పి దీనివల్ల మాత్రమే మనం డైనమికల్గా ఇంటరాక్ట్ అనేది అవ్వగలిగాం ఇంటర్నెట్ మీద. ఇవి మనకి జావాలో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్. ఎవరికి ఇంకేం డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.